నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో, ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ తల్లిగారు విజయలక్ష్మి గారిని కలిసి ఈ కేసును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, వేగవంతంగా విచారిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్టు వేగవంతంగా ఈ విచారణ అయితే మొదలుపెట్టింది. సో కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్నటువంటి నాగరాజును అరెస్టు చేయడము, ఆయన్ని రిమాండ్కు పంపించడము, ఆయన్ని విచారించడం కూడా జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు చాలా నిజాయితీ పరుడు. ఆయన వచ్చిన తర్వాతే కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో గంజాయి కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు తగ్గింది. మేము హ్యాపీగా జీవిస్తున్నాము. సో మా పిల్లలు ధైర్యంగా కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. సో ఈ గంజా అనేది లేకుండా చేశాడు. కాబట్టి నాగరాజు నిజాయితీ పరుడు అని చెప్పి కృష్ణలంక వాసులు చెబుతున్నప్పటికీను, సో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇంకొకటి, ఆయన సిఐ అయినప్పటికీ, ఆయన ఎంత నిజాయితీ పరుడు అయినప్పటికీ, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీను చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తమిళనాడులో ఒక సెల్ ఫోన్ సంబంధించి షాప్ నిర్వహిస్తున్నటువంటి తండ్రి కొడుకులను లాకప్ డెత్ చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ కేసు లాగే ఈ కేసు కూడా ఉంది. ఒకవేళ కాదు, విచారణలో ఇప్పుడు అధికారికంగా ప్రకటించినప్పటికీ అది లాకప్ డెత్ జరిగింది అనేటువంటి అనుమానాలు అయితే బలమైంది. సో అధికారికంగా అయితే ఇంకా లాకప్ డెత్ జరిగిందని చెప్పి ఎక్కడ సిట్ అధికారులు అయితే కనుక వెలువడించలేదు. కానీ ఇది కోర్టు పరిధిలోనూ సిట్ పరిధిలో ఉంది కాబట్టి దాని విషయాల లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ముఖ్యంగా సిట్ అధికారులు నాగరాజు, సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత, విచారించిన తర్వాత, ఆయన్ని రిమాండ్కు పంపించిన తర్వాత, వాస్తవంగా చెప్పాలంటే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 100 మంది సిబ్బందికి పైగా పనిచేస్తారు. 100 మంది పనిచేస్తున్నప్పటికీను ఈ సిఐ నాగరాజు కావచ్చు, 2 హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, సిఐ నాగరాజు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించే వాళ్ళు. ముఖ్యంగా ఈ రౌడీ షీటర్ల వ్యవహారంలో కావచ్చు, గంజా బ్యాచ్ వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో, విజయవాడ అంటేనే వైఎస్ఆర్సీపీ పుణ్యమా అని చెప్పి బ్లేడ్ బ్యాచ్, ఈ గంజా బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో అందుకే విజయవాడ మొత్తం జిల్లా క్లీన్ స్వీప్ అయిపోయింది. సో ఆ కేసులకు సంబంధించి కీలకంగా వీళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళే కీలకంగా వ్యవహరించే వాళ్ళు. ఆ కేసులకు సంబంధించే అతన్ని సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని కూడా విచారణకు తీసుకొచ్చారనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో, సో 2 హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిట్కు అందుబాటులో లేరు. వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళు గత కొన్ని రోజులుగా లీవ్లో ఉన్నట్లయితే కనుక సిట్ అధికారులు వెల్లడించడం జరిగింది. సో ఈ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తే గనుక ఏదో జరగరానిదే జరిగింది, అందుకే వీళ్ళు లీవ్లో ఉన్నారు అనేటువంటి అనుమానాలు రాక తప్పదు. సో ఆ 2 హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్లు చాలా కీలకంగా వ్యవహరించే వాళ్ళు. ఆ 2 హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మరియు నాగరాజు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఈ రౌడీ షీటర్లను డీల్ చేసేవాళ్ళు. సో అందులో భాగంగానే ఈ సాయి కృష్ణ కేసు కూడా డీల్ చేయడం జరిగింది. సో వాళ్ళ అమ్మగారు చెప్తున్నట్లు అక్కడెక్కడ ఒంగోలు జిల్లా నుంచి అతన్ని పట్టుకొచ్చాక 2 రోజులు అతన్ని లాకప్లో పెట్టారు, కొట్టారు, చంపేశారని చెప్పి వీళ్ళైతే చెప్తా ఉన్నారు కదా. అదేవిధంగా సిట్ అధికారులు అక్కడ సమీపంలోని శ్మశానంలో కూడా అక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి వ్యక్తిని కూడా విచారించడం జరిగింది. ఆ వారంలో 2 అనాథ శవాలను దహనం చేశారనేటువంటి విషయాన్ని కూడా అతను సిట్ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే నిజంగా సాయి కృష్ణ తల్లి అనుమానిస్తా ఉన్నట్లు లాకప్ డెత్ జరిగిందా? ఒకవేళ నిజంగా అదృశ్యమై ఉంటే ఈ 2 కానిస్టేబుల్ ఎందుకు లీవ్లోకి వెళ్తారు? వచ్చి ధైర్యంగా సిట్ని ఎదుర్కొనే వాళ్ళు కదా. అదేవిధంగా సిఐ నాగరాజు విచారణలో నోరు తెరవకుండా, దేనికి సమాధానం చెప్పకుండా ఎందుకుంటాడు? సో అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి ఇతర ఖైదీలు, అందులో ఒక ఖైదీకి సంబంధించినటువంటి ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. సో అందులో అతను ఆ రోజు లాకప్లో ఉన్నాడని, విపరీతంగా కొట్టాడని చెప్పి
అతను చెప్పడం జరిగింది. అతను కూడా సస్పెక్ట్లో తీసుకొని వచ్చారు. అతను కూడా గంజాయి బ్యాచ్కి సంబంధించినటువంటి వాడు, బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి వాడు అని అంటున్నారు. సో సిఐ నాగరాజు మీద కానీ అక్కడ ఉన్నటువంటి కృష్ణలంక పోలీసుల మీద కానీ సో ఈ వీడియోలు చేయడము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండే వాళ్ళంతా పాత నేరస్తులనేటువంటి ఒక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. సో వీళ్ళు పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గంజా బ్యాచ్ కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, వాళ్ళకు సింహ స్వప్నంగా మారారు. అందుకే వాళ్ళు వాళ్ళ మీద కక్ష గట్టి ఆరోపణలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేయడం వల్లనో, అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టడం వల్లనో ఈ విచారణ వేగవంతం చేశారని. అది కాదు అసలు విషయం. వీళ్ళెక్కడ కుల రాజకీయాలు చేస్తారు అని చెప్పి ముందుగానే పసికట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మను పిలిపించి మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఇది కూటమి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఈ కేసును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, వేగవంతంగా దర్యాప్తు చేస్తామని మాట ఇవ్వడము, అదేవిధంగా ఒక కమిటీ వేయడము, సిట్ను వేయడము, ఒకవేళ అదృశ్యమైనారని చెప్తే ఒక 10 టీంలను కేటాయించి వాళ్ళను వెతకమని చెప్పడము. సో మొత్తానికి వీళ్ళు కుల రాజకీయాలు చేయాలని చూసినటువంటి ఈ సాయికృష్ణ కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా దాన్ని డీల్ చేసి 2 కులాల మధ్య గొడవలు జరగకుండా, విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆయన ముందు చూపుతో ఈయన సిట్టు వేయడం వల్ల ఇప్పుడు సామరస్యంగానే సిట్ అధికారులు అయితే కనుక చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు, రిమాండ్కు కూడా తరలించారు. అదేవిధంగా ఈ లీవ్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేట కూడా మొదలుపెట్టారు. అసలు వాళ్ళు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఎక్కడున్నారు, ఎన్ని రోజులుగా లీవ్లో ఉన్నారు, వీళ్ళే కాకుండా ఆ సిఐ నాగరాజు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా నిఘా పెంచారు. అదేవిధంగా 100 మందికి పైగా సిబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు అంటే వాళ్ళ తల్లిగారు చెబుతున్నటువంటి ఆ 2 రోజుల్లో ఎవరెవరు డ్యూటీ చేశారు, డ్యూటీ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏమంటున్నారు, సీసీ ఫుటేజ్ కూడా మిస్ అయింది, డిలీట్ చేసేసారు అంటున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు సీసీ ఫుటేజ్ని ఎందుకు డిలీట్ చేశారు, నిజంగా డిలీట్ చేశారా లేదా, అసలు మొత్తం ఆ నెలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అంతా తీసుకొని వచ్చి వాళ్ళు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక 2-3 రోజుల్లోనే నిజంగా సాయి కృష్ణది లాకప్ డెత్తా, ఆ కేసుకు సంబంధించి ఎవరు ప్రధాన నిందితులు, నాగరాజే ప్రధాన నిందితులా, ఇప్పుడు అప్స్కాండ్ అయిపోయినటువంటి 2 హెడ్ కానిస్టేబుల్లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, నాగరాజు డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నట్లు ఎవరైనా పెద్దల హస్తం కూడా ఉందా అని చెప్పి తేలబోతుంది. సో ఈ కేసు వరకు చాలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరుగుతూ ఉంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది. సో ఆ ధీమాతోనే సిట్ అధికారులు నిష్పక్షపాతంగా వాళ్లకు అనుమానితులు ఎంత పెద్ద వాళ్ళైనా, ఎవరైనా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, పోలీసు శాఖలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అదేవిధంగా సిఐ నాగరాజుకు రిమాండ్ రిపోర్టు కూడా తయారు చేసి కోర్టుకు సమర్పించబోతున్నారు. సో 29వ తారీఖు ఒకవేళ సాయికృష్ణ బతికి ఉంటే కోర్టు ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి చూద్దాం 29వ తారీఖు ఏం జరగబోతుందో. సో ట్విస్టుల మీద ట్విస్టులు, ఇదేదో ఒక సినిమా లాగా, క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా ఈ రౌడీ షీటర్ సాయికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఉదంతం ఏదైతే ఉందో రోజుకొక ట్విస్ట్ బయటపడుతోంది, రోజుకొక సంచలనం వెలుగులోకి వస్తుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.